ఈ రాత్రి దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను విడిపించబోతూ ఉన్నారు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయాన్ని ఒకసారి చదువు. అక్కడ యెహోషాపాతు గురించి రాయబడింది. యెహోషాపాతు మీదకి ముగ్గురు రాజులు, 3 రాజ్యాలు కలిసి అతన్ని నిర్మూలన చేయడానికి ఆయన మీదకు వస్తుంటే యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడి ఒక మాట చెప్పాడు. అయ్యా, నీవే మాకు దిక్కు, నాకు ఏ దిక్కు లేదు ప్రభు అని దేవునితో ఆ మాట చెప్పి దేవునిని స్తుతించి ప్రార్థన చేశాడు. ఈ రాత్రి నువ్వు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు నలిగిపోతూ ఈ మాట వింటున్నావో, యెహోషాపాతు చేసినట్టుగా గనక నీవు నీ జీవితంలో చేయగలిగితే అద్భుతమైన రీతిలో ఎన్ని అప్పు బాధలు నీకున్నా, ఎన్ని కష్టాలు నీ మీద పడుతూ ఉన్నా, ఎన్ని అవమానాల గుండా నువ్వు వెళుతున్నా సరే, నా దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను విడిపించగలడు. యెహోషాపాతు దేవునితో ఆ మాట చెప్పి అక్కడున్న స్త్రీలు గాని, పిల్లలు గాని అందరూ దేవుని సన్నిధిలో నిలబడి ఆయనను స్తుతించారట. యుద్ధ భూమిలోకి వెళ్ళి ఆయనను స్తుతించారట. అందుకని అద్భుతమైన రీతిలో దేవుడు ఆయన్ను కాపాడారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుణ్ణి స్తుతించు. ఉన్న పరిస్థితులను బట్టి బాధపడతా కూర్చోకుండా దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి నీవే దిక్కు ప్రభు అని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే గనక ఈ రాత్రే ఆయన నిన్ను విడిపిస్తారు.